ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం అనాసాగరం వద్ద తెల్లవారుజామున బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళుతున్న కావేరీ ట్రావెల్స్ బస్సు అనాసాగరం వద్ద లారీని ఓవర్టేక్ చేయబోయి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుల్ని నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విజయవాడకు పంపించారు. ప్రస్తుతానికి ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. అతివేగంతో ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. లారీ వెనక భాగం కూడా ధ్వంసమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జాతీయ రహదారిపై రోడ్డుకు అడ్డంగా ఉన్న బస్సు లారీని క్రేన్ సాయంతో తొలగించారు. వరుస ప్రమాదాలతో ప్రయాణాలు చేయాలంటేనే జనం వణుకుతున్నారు. బస్సు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు అడిగి తెలుసుకుందాం. కృష్ణమనాయుడు, క్షతగాత్రుల పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? బస్సు ప్రమాదంలో గాయపడినటువంటి క్షతగాత్రులను నందిగామ ఏరియా ఆసుపత్రి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాసేపటి క్రితం వారు అంబులెన్స్ లో వచ్చి ఇక్కడ చికిత్స పొందుతున్నారు. మొత్తం 8 మంది లో 4 తీవ్రంగా గాయపడగా మరో 4 స్వల్పంగా గాయపడ్డారు. ఇప్పటికే 8 మంది గాయపడిన వాళ్ళు ఇప్పటికే డిశ్చార్జ్ చేశారు. మిగిలినటువంటి 7 మందికి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే కాళ్ళకి తలకి కొద్దిగా ఎక్కువగా గాయాలైన వారు 9 ఉన్నారు. వారికి ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు అటు చూసుకుంటే తెల్లవారుజామున కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నందిగామ నియోజకవర్గం అనాసాగరం వద్ద ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు మనకు వెల్లడించారు. అతివేగంతో వస్తున్నటువంటి బస్సు అనాసాగరం వద్ద ఓ లారీని ఓవర్టేక్ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ ఘటన జరిగింది. అయితే బస్సు డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బస్సు అతివేగం కారణంగా అతివేగంలో లారీని ఓవర్టేక్ చేస్తూ ఢీకొనడంతో బస్సు ముందు భాగం అంతా నుజ్జైంది. అటు లారీ కూడా నుజ్జైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ ఘటనపై నందిగామ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో వెంటనే నందిగామ లో ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగంతో పాటు పోలీసులు ఆసుపత్రి సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు. వెంటనే ఆ ఘటనా స్థలానికి అంబులెన్స్ పంపించి ఏరియా ఆసుపత్రికి సంబంధించినటువంటి అంబులెన్స్ పంపించి నందిగామ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ కూడా ప్రాథమిక చికిత్స ఈ 8 మందికి అందించారు. ప్రాథమిక చికిత్స అందించిన అనంతరమే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అటు పోలీసులు కూడా అది జాతీయ రహదారి కావడంతో జాతీయ రహదారిపై వేల వాహనాలు నిత్యం ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో మరో ఘటన జరగకుండా వెంటనే రహదారికి అడ్డంగా ఉన్నటువంటి లారీతో పాటు బస్సును కూడా క్రేన్ సహాయంతో ఇక్కడికి తరలించారు. ఇప్పటికే బస్సు డ్రైవర్ తో పాటు క్లీనర్ ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఘటన జరగడానికి కారణం ఏంటి, ఆ సమయంలో ఎంత స్పీడ్ లో ఉన్నాడు, ఏమైనా మస్లో ఉన్నాడా అన్న కోణాల్లో కూడా విచారణ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే గాయపడిన వారిలో ఇప్పటికీ ఒకరు డిశ్చార్జ్ చేస్తే 7 మంది చికిత్స పొందుతున్నారు. వారందరికీ కూడా ఎటువంటి ప్రాణాపాయం లేదని వారు కూడా డిశ్చార్జ్ చేసేటువంటి అవకాశం ఉందని, ఒక 2-3 రోజుల్లో తీవ్రంగా గాయపడిన వారు కూడా కోలుకున్నటువంటి అవకాశం ఉందని కూడా వైద్యులు చెప్తున్నారు. ధన్యవాదాలు కృష్ణమనాయుడు.